ప్రాక్టికల్గా మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ రేజ్ చేశారు. ఇందులో యాజ్ డాక్టర్స్ అండ్ యాజ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మా రోల్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఇఫ్ యూ సీ ఇన్ మోస్ట్ ఆఫ్ ది గుడ్ హాస్పిటల్స్ ఏం చేస్తారంటే బేబీ ఒక సిజేరియన్ సెక్షన్తో డెలివరీ అయ్యాక యూజువలీ బేబీకి ఒక రెగ్యులర్ ఎగ్జామినేషన్ కైండ్ ఆఫ్ థింగ్ చేసిన తర్వాత బేబీని వెంటనే మళ్ళీ మదర్ చెస్ట్ పైన, బికాజ్ అబ్డమన్లో సీ సెక్షన్ అండ్ సర్జరీ ఈజ్ స్టిల్ హ్యాపెనింగ్, ద సర్జన్ విల్ బీ స్టిల్ క్లోజింగ్ ది వూండ్, బట్ ఈ మధ్యలోనే బేబీని మళ్ళీ మదర్ దగ్గర తీసుకొచ్చి మదర్ చెస్ట్ పైన బేబీని పడుకోబెట్టి ఇన్ దట్ పొజిషన్ ఇట్ సెల్ఫ్, అఫ్ కోర్స్ విత్ ద సపోర్ట్ ఆఫ్ అ నర్స్, విత్ ద సపోర్ట్ ఆఫ్ అక్కడ ఓటీలో నర్సెస్ ఉంటారు, ఆర్ మా పిడియాట్రిషియన్ డాక్టర్స్ ఉంటాము, ఆర్ దెర్ విల్ బీ అన్ అసిస్టెంట్ డాక్టర్, వాళ్ళ సపోర్ట్తో పాటు అనస్థెటిస్ట్ కూడా చాలా మందులు హెల్ప్ చేస్తారు. ఈ వాళ్ళ సపోర్ట్తో పాటు బేబీని జెంట్లీ ఈవెన్ ఇన్ ద లైయింగ్ పొజిషన్ మదర్ బ్రెస్ట్ పైన వీ కెన్ ల్యాచ్ ఆన్ ద బేబీ అండ్ ద మదర్. సో ఇలా చేయడంతో విత్ ఇన్ ద ఫస్ట్ 60 minutes ద బేబీ వుడ్ హ్యావ్ స్టిల్ ల్యాచ్డ్ ఆన్ టు ద మదర్స్ బ్రెస్ట్ ఫర్ అ వైల్. ఈవెన్ ఎర్లీ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. సో బేబీని వెదర్ ఆర్ నాట్ ద బేబీ ఈస్ బ్రెస్ట్ ఫీడింగ్, జస్ట్ కీప్ ద బేబీ ఆన్ ద మదర్స్ bare chest on the skin. సో దిస్ ప్రాసెస్ అనేది ఆ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అనేది మదర్కి ఉన్న స్ట్రెస్ హార్మోన్స్ లెవెల్స్ని తగ్గుతుంది, బేబీకి ఉన్న స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ని కూడా తగ్గుతుంది. బేబీ హ్యాస్ స్మూదర్ ట్రాన్సిషన్ ఆఫ్ టెంపరేచర్, కోల్డ్ టెంపరేచర్ నుంచి బేబీ నార్మల్ టెంపరేచర్కి ఈజీగా ట్రాన్సిషన్ అవుతుంది, బేబీ గ్లూకోజ్ లెవెల్స్ బెటర్ ట్రాన్సిషన్ అవుతాయి. సో ఇలాంటి సో మెనీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్ టు ఇనిషియేట్ బ్రెస్ట్ ఫీడింగ్ విదిన్ 1 hour ఈవెన్ ఇన్ సిజేరియన్ సెక్షన్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్.